ఈరోజు వీడియోలో మనం మీ యొక్క వర్డ్ప్రెస్ వెబ్సైట్లో కాంటాక్ట్ పేజ్ ఉంటుంది కదా, ఆ కాంటాక్ట్ పేజ్లో మనం కాంటాక్ట్ ఫామ్ ఎలా క్రియేట్ చేయాలో ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. సో దానికోసం ఫస్ట్ మనం ఏం చేయాలంటే మీ దాంట్లో ఒక కాంటాక్ట్ పేజ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో పేజెస్లోకి వెళ్ళి ఫస్ట్ ఒక పేజ్ అనేది క్రియేట్ చేద్దాం, కాంటాక్ట్ పేజ్. సో ఒకసారి వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఫామ్ అనేది అంబెడ్ చేస్తాము. సో ఆ ఫామ్కి మనం ఏంటంటే ఒక ప్లగిన్ ఇన్స్టాల్ చేయాలి. ఆ ప్లగిన్ ఏంటో చెప్తాను మీకు. ఇక్కడ వచ్చేసి జస్ట్ రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ చేసిన తర్వాత ఇక్కడ ప్లగిన్స్ ఉంది కదా, ప్లగిన్స్లోకి వెళ్ళి యాడ్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకి ఏంటంటే డబ్ల్యూపీ ఫామ్స్ బాగా పాపులర్ ఫామ్స్ ప్లగిన్ ఇది. కాంటాక్ట్ ఫామ్ బై డబ్ల్యూపీ ఫామ్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఫామ్ బిల్డర్ ఫర్ వర్డ్ప్రెస్. మనం ఏంటంటే ఈజీగా డ్రాగ్ అండ్ డ్రాప్ పద్ధతిలో ఫామ్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఇన్స్టాల్ చేసిన తర్వాత యాక్టివేట్ చేయండి. సో వన్స్ మీరు ప్లగిన్ యాక్టివేట్ చేసిన తర్వాత మీకు లెఫ్ట్ ప్యానల్లో ఈ విధంగా వస్తుంది. ఇందులోకి వెళ్ళి ఆల్ ఫామ్స్లోకి వెళ్ళండి. ఆల్ ఫామ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫామ్ ఓవర్ అయినది కదా, ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేయండి. ఇందులో ఏంటంటే మనకి ఫ్రీ డిఫైన్డ్ టెంప్లెట్స్ ఉంటాయి. సో దాన్ని మనం జస్ట్ తీసుకుని దాన్ని మనం ఎడిట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఒకటి చూడండి, సింపుల్ కాంటాక్ట్ ఫామ్. సో నేను ఏంటంటే సింపుల్ కాంటాక్ట్ ఫామ్ని డైరెక్ట్గా యూజ్ చేస్తున్నాను. సో సింపుల్ కాంటాక్ట్ ఫామ్, యూజ్ ద టెంప్లెట్. సో ఇక్కడ ఏంటంటే మనకి నేమ్లో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ రెండు కలెక్ట్ చేయాలనుకుంటే మీరు రెండు ఇవ్వండి. సో నేను ఏంటంటే ఓన్లీ ఫస్ట్ నేమ్ ఒకటే కలెక్ట్ చేయాలనుకుంటున్నాను. సో అక్కడ వాళ్ళు ఎంటర్ చేసి వాళ్ళు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ రెండు కలిపి ఒకేసారి ఎంటర్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేటికి ఈమెయిల్, నెక్స్ట్ వచ్చేటికి కాంటాక్ట్ మెసేజ్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ ఫీల్డ్స్ అనేది వస్తుంది. ఈ ఫీల్డ్స్లో ఏంటంటే లేబుల్, మీకు ఇక్కడ నేమ్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ లేబుల్ నేమ్ అని ఇవ్వండి. సో ఇక్కడ సింపుల్ డిస్క్రిప్షను. నెక్స్ట్ వచ్చి అడ్వాన్స్డ్లోకి వెళితే మనకి ఏంటంటే దీని సైజు. సో నేను ఏంటంటే లార్జ్ చేస్తున్నాను. ప్లేస్ వాల్డర్ అంటే మనకి ఎక్కడ డిస్ప్లే అవుతుంది. సపోజ్ వాళ్ళకి మీరు ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి అనుకున్నారు అనుకుంటే లైక్ ఎంటర్ యువర్ నేమ్. సో ఈ విధంగా మీరు ప్లేస్ వాల్డర్ అనేది ఇవ్వచ్చు. సో ఎవరైనా సరే యూజర్ జస్ట్ క్లిక్ చేసిన వెంటనే ఎంటర్ యువర్ నేమ్ అనేది వెళ్ళిపోయి జస్ట్ బ్లాంక్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు ఏమైనా సిఎస్ఎస్ క్లాస్ అప్లై చేయాలి అనుకుంటే ఆ సిఎస్ఎస్ క్లాస్ అనేది మీరు అప్లై చేయొచ్చు. దానికి మీరు కస్టమ్ సిఎస్ఎస్ అనేది రైట్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేప్పటికి లేబుల్ ఉంది కదా, నేమ్ అన్నది, దీన్ని మీరు రైట్ చేయాలి అనుకుంటే ఇక్కడ మీరు జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ థింగ్ అనేది రైట్ అయిపోతుంది. సో నేను ఏంటంటే అలా ఉంచేస్తున్నాను, నేము, ఈమెయిల్, కామెంట్ అండ్ మెసేజ్. సో న్యూ ఫీల్డ్ యాడ్ చేయాలి అనుకుంటే, ఓకే, మీరు ఏదైనా ఫీల్డ్ యాడ్ చేయాలనుకుంటే వెయిట్ అండ్ ఫ్రెండ్స్. ఫీల్డ్స్, యాడ్ ఫీల్డ్స్ ఉంది కదా, సో యాడ్ ఫీల్డ్స్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఏంటంటే ఫోన్ నెంబర్ యాడ్ చేయాలనుకుంటున్నాను. సో నెంబర్స్ తీసుకుని దానికి ట్రాక్ చేయండి. ఇక్కడ ఏంటంటే మనం ఈ నెంబర్స్ బదులు మొబైల్ నెంబర్ అని పెడతాం.
సో ఇది మీకు కంపల్సరీగా యూజర్ నుంచి కలెక్ట్ చేయాలి అనుకుంటే రిక్వైర్డ్ అనేది ఆప్షన్ క్లిక్ చేయండి. లేదు మొబైల్ నెంబర్ అనేది ఆప్షనల్ అనుకుంటే సో దాని ఆప్షన్ జస్ట్ ఆఫ్ చేయండి సరిపోతుంది. సో ఇది చేసిన నేము, ఈమెయిల్, మొబైల్ నెంబర్, కామెంట్ ఆర్ మెసేజ్. సో ఇప్పుడు ఏంటంటే యూజర్ సబ్మిట్ చేసిన తర్వాత రెస్పాన్సెస్ ఉంటాయి కదా, ఈ రెస్పాన్సెస్ అనేది ఏ మెయిల్కి వెళ్ళాలి అన్నది కూడా మనం సెట్ చేసుకోవాలి. దానికోసం నేను సెట్టింగ్స్లోకి వెళ్ళి నోటిఫికేషన్స్, ఓకే నోటిఫికేషన్స్ ఉంది కదా, నోటిఫికేషన్లో సెండ్ టు ఈమెయిల్ అడ్రస్, ఇక్కడ సెండ్ టు ఈమెయిల్ అడ్రస్ ఉంది. ఇక్కడ మీరు ఏ మెయిల్కి అయితే పంపించాలి అనుకుంటున్నారో ఆ మెయిల్ ఐడి అన్నదే బై డిఫాల్ట్ అడ్మిన్ మెయిల్ అనేది తీసుకుంటుంది. ఆ మెయిల్ మీదే కాబట్టి. లేదు నేను వేరే మెయిల్కి ఏ మెయిల్కైనా డైవర్ట్ చేయాలి అనుకుంటున్నానంటే అక్కడ మీరు సపోజ్ వెంకట్ రండా సో నేను ఈ విధంగా ఇచ్చేసాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆ మెయిల్ యొక్క సబ్జెక్ట్ లైన్, సో మనకి ఇన్బాక్స్లో మెయిల్ వస్తుంది కదా, ఆ మెయిల్ వచ్చేటప్పుడు సబ్జెక్ట్ లైన్ అనేది ఏది ఉండాలనుకుంటే మీరు దాన్ని ఎంటర్ చేసుకోవచ్చు. సో దాని ప్రకారంగా మీకు ఏంటంటే ఆ మెయిల్ వచ్చిన సో ఓకే ఇది మన యొక్క వెబ్సైట్లో కాంటాక్ట్ ఫామ్లో ఫిల్ చేయడం వల్ల వచ్చిన మెయిల్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఫ్రమ్ నేమ్ సో స్మార్ట్ యాక్షన్ కదా, స్మార్ట్ నేమ్ ఇవ్వండి. ఇక్కడ ఫ్రమ్ ఈమెయిల్లో ఇక్కడ స్మార్ట్ చేయొచ్చు, ఈమెయిల్ ఇవ్వండి, అడ్మిన్ ఈమెయిల్ తీసేయండి. ఇచ్చిన తర్వాత జస్ట్ సేవ్ క్లిక్ చేయండి. సేవ్ క్లిక్ చేసిన తర్వాత ఈ ఫామ్ మనం ఎంబెడ్ చేయాలి. వాళ్ళు ఏంటంటే ఒక షార్ట్ కోడ్ ప్రొవైడ్ చేస్తారో ఆ షార్ట్ కోడ్ని తీసుకెళ్ళి మనం మన కాంట్రాక్ట్ పేజ్లో ఇచ్చుకోవాలి. సో ఇక్కడ ఏంటి ఎంబెడ్ ఉంది కదా, ఎంబెడ్ క్లిక్ చేయండి. ఎంబెడ్ క్లిక్ చేసిన తర్వాత యూజ్ ఏ షార్ట్ కోడ్ ఉంది కదా, యూ కెన్ ఆల్సో ఎంబెడ్ ఫామ్ మాన్యువల్లీ ఆర్ యూజ్ ఏ షార్ట్ కోడ్. ఈ షార్ట్ కోడ్ ఇచ్చారు కదా, ఈ షార్ట్ కోడ్ జస్ట్ కాపీ చేయండి. వన్స్ కాపీ చేసిన తర్వాత ఇందాక మనం కాంటాక్ట్ ఫామ్ క్రియేట్ చేసాం కదా, ఆ కాంటాక్ట్ ఫామ్లోకి వచ్చేసి ఇక్కడ ఏంటంటే ప్లస్ క్లిక్ చేసి షార్ట్ కోడ్ అని సెట్ చేయండి. ఓకే షార్ట్ కోడ్ అని ఇలాంటి విధంగా వస్తుంది. మనకి ఇక్కడ ఈ షార్ట్ కోడ్ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఇక్కడ అప్డేట్ ఉంది కదా, అప్డేట్ క్లిక్ చేయండి. అప్డేట్ క్లిక్ చేసిన తర్వాత ఒకసారి పేజ్ రివ్యూ చూద్దాం ఎలా డిస్ప్లే అవుతుందో. ఓకే సో మన యొక్క వెబ్సైట్లో కాంటాక్ట్ ఫామ్ అనేది విధంగా డిస్ప్లే. ఇక్కడ ఏంటంటే మనకి ఇది లెంత్ ఎక్కువ వచ్చేసింది, ఈ రెండు లెంత్ తక్కువైంది కదా, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం దీని యొక్క లెంత్ అన్నది ఎక్కువ ఫుల్ లెంత్ పెట్టడం జరిగింది. సో మీరు ఈ ఫామ్ చేసేటప్పుడు ఇక్కడ రైట్ సైడ్లో మనకి రైట్ సైడ్ బార్ ఉంటుంది కాబట్టి సో మీకు ఫామ్ అనేది సింపుల్గా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ నేము కంపల్సరీ, ఈమెయిల్ కంపల్సరీ, మొబైల్ నెంబర్ స్టార్ అలా గురించి ఇది ఆప్షనల్, కామెంట్ ఆర్ మెసేజ్ కూడా ఆప్షనల్. సో దీన్ని కూడా మీరు ఇక్కడ దీన్ని కూడా కంపల్సరీ పెట్టుకోండి. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఇది ఉంది కదా, కామెంట్ ఆర్ మెసేజ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ రిక్వైర్డ్ అన్నది చేయండి. అప్డేట్స్ మళ్ళీ రీఫ్రెష్ చేద్దాం. చూసారు కదా, ఇది కూడా కంపల్సరీ. సో యూజర్ వాళ్ళ నేము, ఈమెయిల్, మొబైల్ నెంబరు, కామెంట్ ఆర్ మెసేజ్ క్లిక్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేసిన వెంటనే అవి మీకు మీ యొక్క ఏ మెయిల్ ఐడి అయితే మీరు అక్కడ ఇచ్చారో ఆ మెయిల్ ఐడిగానే ఆ మెయిల్ అనేది వస్తుంది. ఇన్ కేస్ మీకు మెయిల్ అనేది రిసీవ్ అవ్వకపోతే అప్పుడు మీకు సంథింగ్ ఎస్ఎంటిపి సంబంధించిన ఒక ప్లగిన్ యాక్షన్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. సో అవి మనం అప్కమింగ్ వీడియోస్లో డిస్కస్ చేసుకోవచ్చు. సో మాక్సిమం మీ PHP వర్షన్స్ ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉంటాయి. ఓకే మెయిల్ అనేది ఆటోమేటిక్గా మీ యొక్క ఇన్బాక్స్ అనేది రిసీవ్ అవుతుంది. ఓకే సో ఈ స్మాల్ ట్యూటోరియల్ మీకు హెల్ప్ అవుతుందని కోరుకున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మీకు ఏమైనా వర్డ్ ప్రెస్ రిలేటెడ్ సర్వీసెస్ కావాలి అనుకుంటే మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఓకే థ్యాంక్ యూ.